పొటాటో డంప్లింగ్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళదుంపలు, బ్రెడ్ క్రమ్స్, మైదా పిండి, మిరియాల పొడి, బేసిల్, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, బటర్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. సో ఇందులో ఏం చేస్తాము, 2 ఐటమ్స్ ఉన్నాయి చాప్ చేసుకోవాల్సినవి. ఆ 2 చాప్ చేసేసుకొని బంగాళాదుంపని బాగా మ్యాష్ చేసుకొని వీటన్నింటినీ కలిపి వడపిండిలాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలు తయారు చేసుకొని బటర్లో ఫ్రై చేయాలి. బటర్లో ఫ్రై చేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగుంటాయి. ఫస్ట్ ఏం చేద్దాం, చాపింగ్ స్టార్ట్ చేసుకుందాం. గార్లిక్ ఫైన్ చాప్, అలాగే కోరియాండర్ ఫైన్ చాప్ చేసుకుందాం. చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది, నిజంగా కూడా చాలా సింపుల్ రెసిపీ ఇది. అందుకనే మీరు కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు ఆల్మోస్ట్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, రేర్ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం. ఇందులో పొటాటోని గ్రేట్ చేసుకోండి, లేకపోతే స్ట్రైనర్ తోటి మనం స్క్వీజ్ చేసుకోవచ్చు. దీంతో ఇంకా స్మూత్గా వస్తుంది. ఇది ఎనఫ్ మనకి. మామూలుగా బంగాళాదుంపని మ్యాష్ చేసేసుకోవచ్చు, అంటే నలిపేసుకున్నా కూడా అయిపోతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ విధంగా ఉండలు తయారవుతాయి. దానికంటే ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, పొరపాటును కూడా ఉండలు ఉండే ఛాన్స్ ఉండదు. ఓకే, చేయి పెట్టేసాం. ఇంకా ఇందులో కొత్తిమీర, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బేసిల్, కాస్త ఉప్పు, వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నాం కదా, అవి కలుపుకుందాం. ఇది కొంచెం గట్టిపడడం కోసం, ప్లస్ అందులో తడి ఆరిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కాస్త క్రిస్పీనెస్ కూడా వస్తుందన్నమాట. బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుంటాం. తర్వాత ఇంకొంచెం బైండింగ్ రావడానికి హెల్ప్ అవుతుంది మైదా పిండి.
నీట్గా కలిపేసుకుంటే చక్కగా ఇలాంటి బ్యాటర్ రెడీ అవుతుంది. తర్వాత మనం ఉండలు చేసుకోవచ్చు. నైస్, చాలు. సరిపోయింది కదా. దీంట్లో నుంచి చిన్న చిన్న స్కూప్ అప్స్ తీసుకొని ఏదైనా ఒక స్పూన్ సహాయంతో ఈక్వల్ అమౌంట్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. లైక్ దిస్. తర్వాత బాల్స్. ఈ విధంగా చక్కగా అన్ని ఈక్వల్ సైజులో వచ్చేలాగా రౌండ్స్ చేసుకోవచ్చు. సరే, డైలీ సీరియల్ లాగా మొత్తం అన్నీ ఏం చూస్తారులే, కానీ కట్ చేసుకొని మొత్తం అన్ని రౌండ్స్ తయారు చేసుకున్నాక మీకు కనిపిస్తాను. ఆల్రెడీ పెనం పెట్టేసుకున్నాం, పొయ్యి వెలిగించి ఇందులో బటర్ వేసుకున్నాం. రెడీ. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఈ డంప్లింగ్స్ ఉన్నాయి కదా, వీటిని వేసి సాతే చేసుకుందాం. ఇది మనకేం ఫుల్గా కుక్ అవ్వాలి అన్న నియమం ఏం లేదు, ఎందుకంటే లోపల వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం వేసాం, బంగాళదుంప ఒకటే మెయిన్ ఇంగ్రీడియంట్, దాన్ని అయితే ఆల్రెడీ ఉడికించేసుకున్నాం. ఇక కొత్తిమీర వగేరాలతో అయితే మనకు పెద్దగా పని లేదు, పచ్చిగా తిన్న ఇబ్బంది లేదు. బట్ ఎస్, బటర్లో టాస్ చేస్తూ ఉన్నప్పుడు దానికి మంచి కలర్ వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఆ కలర్ వచ్చేంత వరకు అలా సాతే చేసుకొని దించేసుకోవడమే. బేసిక్గా ఇందాకే చెప్పాను కదా, డంప్లింగ్స్ అంటే ఇలా రెగ్యులర్గా చేసుకునే డంప్లింగ్స్ కూడా తయారు చేసుకుంటారు. చైనీస్ ట్రెడిషన్లో డంప్లింగ్ అనేది బాగా నియర్ అన్నమాట. ఇప్పుడు మన పెళ్లి చూపులకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాఫీ ఇస్తారు. మహారాష్ట్ర కల్చర్లో అయితే పోహా ఫంక్షన్ అంటారు. అదేవిధంగానే చైనీస్ కల్చర్లో డంప్లింగ్ అన్నమాట. ఏదైనా ఒక ఫంక్షనో లేకపోతే ఏదైనా పెళ్ళికి సంబంధించిన ఇట్లాంటివి జరుగుతూ ఉంటే డంప్లింగ్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా బాగా చేయగలుగుతారా లేదా అన్నది కూడా వాళ్ళ ఎక్స్పర్టీస్ ఆఫ్ వంటల్లో ప్రధానమైందనమాట. బట్ ఎస్, అదే ఇందువరకు చెప్పాను కదా మీకు, చపాతీ పిండిలాగా కలుపుకొని లోపల పూర్ణంలాగా పెట్టి కలిపి చేసేది అదొక టైప్ ఆఫ్ డంప్లింగ్. అందులో కూడా మళ్ళీ స్టీమ్ చేసేవి, ఫ్రై చేసేటివి అవన్నీ ఉంటాయి. ఇలా ఓపెన్గా చేసేవి కూడా ఒక టైప్ ఆఫ్ డంప్లింగ్స్ అనమాట. ఏదేమైనప్పటికీ వెన్న అనేది పడిపోయి దాంట్లో ఫ్రై అవుతున్నాయంటే వాటికి రుచి రావాల్సిందంతే. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని తీసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం.